ఇప్పుడు ఇది ఫుల్ స్టాప్ పడాలంటే స్పందించాల్సింది అక్కడ లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్పందిస్తే బాగుంటుంది. స్పందిస్తే తప్ప ఈ ఇష్యూ ఇంతటితో ఆగకపోవచ్చు అనుకుంటా నేను. అలా ఏముండదు సార్, మీకు అందరికి కనిపించేలాగా స్పందించాల్సిన అవసరం ఏమి పార్టీకి ఇప్పుడు అంత ఖాళీగా తీరుగ్గా నాయకులు ఎవరూ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అంత ఖాళీ మా కూటమి నాయకులకి ఇచ్చేళ్ళలేదు. రాష్ట్రం అస్తవ్యస్తం చేసేలాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధం అండి మీరు కొట్లాడుతుంటే లేదండి. ఇంపాసిబుల్. 24 గంటలు పనిచేసినప్పటికీ కూడా ఖాళీ లేనంత బిజీ వర్క్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మా నాయకులకు అప్పచెప్పి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇంటర్నల్ గా మాట్లాడి సెటిల్ చేసుకుంటారు. ఏదైనా సరే ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాం, మేము నిజంగానే లోకేష్ గారికి గనక ఉప ముఖ్యమంత్రి ఇస్తే మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మాకు కానివ్వండి, మా పార్టీ అధ్యక్షులకు కానివ్వండి, తర్వాత ఎదురయ్యేటువంటి ప్రశ్నలకి వాటికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా కూటమి నాయకుల మీద ఉంటుంది 100%. దానికి ఎలాంటి అభ్యంతరం మాకు లేదు. గతంలో 4 ఉన్నారు, అంతకుముందు 2 ఉన్నారు, ఇప్పుడు 2 ఉంటారేమో. అందువల్ల వచ్చిన నష్టమే కూడా ఏమీ లేదు. ఇక్కడ అల్టిమేట్ గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ చరిష్మా, ఆ వర్క్ స్టైలు, జనాల్లో ఆదరణ, అభిమానం అంతా కూడా ఆయన సొంతంగా ఏర్పరచుకుంటున్నారు. అది ఎవరో ఇచ్చింది కాదు. అట్లాగే ఉప ముఖ్యమంత్రి అనే పదవి వల్ల గౌరవం దక్కదు ఎవరికి కూడా. పని చేస్తున్నందువల్ల గౌరవం దక్కుతుంది. పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి గౌరవాన్ని సంపాదించుకోవాలి. వాళ్ళు ఇంకొకరికి ఇచ్చినా, ఇంక నలుగురికి ఇచ్చినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది ఓపెన్ గా చెప్తున్నాం ఈ విషయాన్ని. మేము ఎవరికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినా మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మేము సర్వదా కూటమి నాయకులు ముఖ్యమంత్రి గారి యొక్క అభిప్రాయంతో, వాళ్ళ అనుమతితోటి ఎవరికి ఏ పదవులు ఇచ్చినా మేము వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఈ జరుగుతున్నటువంటి సోషల్ మీడియా వార్లు కూడా ఇంకొక 2 రోజుల్లో సమస్య పోతాయి. ఎవరైతే ఈ విషయాన్ని బాహాటంగా వచ్చి మాకు ఇవ్వాల్సిందని చెప్పేసి మాట్లాడుతున్నారో వాళ్ళతో కూడా పార్టీ అధిష్టానాలు ఇంటర్నల్ గా మాట్లాడతాయి. తర్వాత ఆటోమేటిక్ గా అవన్నీ అవే సర్దుకుంటాయి. ఇవన్నీ కేవలం మధ్యలో ఎవరైతే ఈ విభేదాలను పెద్దవి చేసి చూపించేసి దాని ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారో వాళ్ళు చేస్తున్నట్టు పని ఇదంతా. అట్లాంటి వాళ్ళలో మా రమేష్ అన్న లాంటి వాళ్ళు, వైసీపీ పార్టీ లాంటి వాళ్ళు ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా పెద్ద చేద్దాం అంతే తప్ప కూటమిలో ఎలాంటి విభేదాలు ఈ విషయం పట్ల రాలేదు, రావు కూడా. కానీ లోకేష్ గారు కూడా మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా ప్రజాదరణ ఉందో పబ్లిక్ లో ఆయనకు ఉండనేమి, లోకేష్ గారు కూడా ఆ స్థాయిలో తిరిగారు కదండి, పాదయాత్రలు చేశారు, ప్రజల్లో ఉంది ఆయన. 100% అండి. ఇప్పుడు ఎవరి పార్టీ కోసం వాళ్ళం నూటికి ప్రాణాలు పెట్టి నిలబెట్టుకున్నాం గత 5 ఏళ్ల పాటు. ఎందుకంటే అంతకు ముందు ఎప్పుడు చూడనటువంటి ఒక ప్రజాస్వామ్యానికి వితండవాదంగా ఒక అణచివేతవాదం గత 5 ఏళ్ళు చూసాం మేము. 5 ఏళ్లలో పార్టీని నిలబెట్టుకున్నాము అంటే అక్కడ తెగించాం. ఇంకంతే, ఉంటే ఉంటాం, పోతే పోతాం అన్నట్టుగా కాపాడుకున్నాం పార్టీలు మేము. జనసేన నుంచి మేము కానివ్వండి, టీడీపీ నుంచి వాళ్ళు కానివ్వండి, బీజేపీ నుంచి వీళ్ళు కానివ్వండి. బీజేపీ కన్నా కొంచెం భయపడ్డారేమో కానీ కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. బట్ మా 2 పార్టీలకి జగన్ భయపడలే. ఎంత అణచివేయాలని ట్రై చేశాడు, అంత అణచివేయాలని ట్రై చేశాడు. ఆ అణచివేతలో మేము అందరం తిరగబడి నిలబడ్డాం. ఎవరి పార్టీ కోసం వాళ్ళు ప్రాణాలు పెట్టుకుని నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ నాయకుడి గురించి వాళ్ళకి ఒక పదవి కావాలి మా నాయకుడికి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం అసలు ఎలాంటి తప్పు లేదు. క్లియర్. దాన్ని ఎవరు మోతద్దులో పెట్టి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అదే టైప్ లో బయట సమాజం నుంచి వచ్చే సమస్యలు, ప్రశ్నలకి సమాధానం చెప్పుకోవడానికి కూటమి నాయకులు సిద్ధంగా ఉండాలి ఫస్ట్. కరెక్ట్, అవును. చూస్తున్నాం కదా ఏ రకంగా కామెంట్స్ వస్తున్నాయి ఏంటి అనేది. అంతే 100%. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 4 ఉప ముఖ్యమంత్రులు పెట్టుకున్నాడు అంటే ఏం చెప్పాడు సమాధానం? నేను అన్ని కులాల సమానం, నాకు ఆ విషయం చెప్పడానికి నేను 4గురికి ఇచ్చానని చెప్పి 5 కులాలకి సమాధానం చెప్పుకోవడానికి నేను 5గురికి ఇచ్చానని చెప్పి చెప్పుకున్నాడు. సరే పదవులు ఇచ్చాడు, తర్వాత పవర్ ఇచ్చాడు లేదన్న తర్వాత విషయం మనకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. ఇవాళ అలాగే 2వ ఉప ముఖ్యమంత్రి ఇస్తే ప్రజల నుంచి వచ్చే సమాధానం, ప్రశ్నలకు సమాధానం ఏం చెప్పుకోవాలన్నది కూటమి నాయకులు సిద్ధం అవ్వాలి. ఆ కూటమి నాయకుల్లో పురంధరేశ్వరి గారు ఉంటారు, మోడీ గారు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. వీళ్ళందరూ ప్రశ్నలు సమాధానం చెప్పాలి ప్రజల నుంచి వచ్చే వాటికి. దానికి సిద్ధమయ్యి ఏదైనా ఇచ్చుకోవాలి క్లియర్ గా. దీని వెనక ఏమైనా కుట్ర ఏమైనా ఉందా అండి? దీని వెనక వైసీపీ కుట్ర ఏమైనా ఉందా ఈ డిమాండ్ వెనక? అంటే లేదండి, అది నేను అనలేను. ఎందుకంటే నేను ఆ మాట నేను అనలేనండి. ఎందుకంటే ఆ ప్రతిపాదన వచ్చింది టీడీపీ నాయకుల నుంచి కూడా వచ్చింది కాబట్టి నేను కుట్ర కోణం ఉందని చెప్పేసి అని వాళ్ళని అవమానించలేను. నేను ఎవరి అభిమానం వాళ్ళకుంటుంది. ఇప్పుడు నేను రాయపాటన్నా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంది అంటే నన్ను కుట్ర కోణం ఉందని ఆయనకలు ఎవరో ఉంటారని నేను అసలు ఒప్పుకోను. అట్లాగే టీడీపీ వాళ్ళ అభిమానం కూడా అంతే. రమేష్ గారు ఏమో చెప్తున్నారు? రమేష్ గారు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆ డిమాండ్ వచ్చింది టీడీపీ నాయకుల